మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. నిజామాబాద్లో నిరుపేదల సొంతింటి కళ అందని ద్రాక్షగా మారింది. గత ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లు ఇప్పటికీ పంపిణీకి నోచుకోవడం లేదు. ఫలితంగా కోట్లు వెచ్చించి కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరిపోతున్నాయి. రాత్రి వేళల్లో ఆకతాయిలకు అడ్డాగా మారిపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. పేద మధ్యతరగతి ప్రజలకు సొంత గూడు కల్పించేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ 2 పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. నిజామాబాద్ లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వాటిని మంజూరు చేయడంలో జాప్యం జరుగుతూనే ఉంది. 8 ఏళ్లుగా లబ్దిదారుల ఎంపిక నోచుకోవడం లేదు. ఫలితంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గూడు లేని వేలాది మంది నిరుపేదలు మాత్రం ఏళ్లుగా గుడిసెల్లోనే జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి గత ప్రభుత్వం సుమారు 3000 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో నగర శివారు నాగారంతో పాటు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో 865 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. 3 అంతస్తుల బ్లాకుల్ని కలుపుకొని ప్రస్తుతం 650 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సుమారు 40,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించినా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరమ్మతులకు నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఎప్పుడో ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటిని అర్హులైన వారికి పంపిణీ చేయడంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవి కట్టి వదిలేయడం వల్ల ధ్వంసం చేసి అద్దాలు, కిటికీలు, డోర్లు అన్ని ఎత్తుకపోవడము, అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆకతాయిలకు అడ్డాగా మారుతుంది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది తప్ప నిజంగా నిరుపేదలకు ఉపయోగపడే విధంగా లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వీటిని రిపేర్ చేసి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సర్వేలు చేసి వాళ్లకు అందే విధంగా డబుల్ బెడ్రూమ్లు పని చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏళ్ల తరబడి మేము ఇక్కడ కిరాయిలు కట్టుకుంటా ఇక్కడ వచ్చి మాకు ఈ 10 ఏళ్ల సంది మీకు ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళకి మంజూరు చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా కానీ ఈ డబుల్ బెడ్రూమ్లు మంచిగా చేసి మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే గరీబు వాళ్ళం ఉన్నామో మేము మాలాంటి వాళ్ళని గుర్తించి మాకు ఈ డబుల్ బెడ్రూమ్లను మాకు మంజూరు చేయాలని విజ్ఞప్తి కోరుతున్నాము. నాగారం వద్ద నిర్మించిన ఇళ్లను ఆకతాయిలు అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మద్యమత్తులు, కిటికీ అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు తలుపులు, కిటికీల్ని ఎత్తుకెళ్లారు. విద్యుత్ బోర్డులు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కలెక్టరేట్ వద్ద కట్టిన పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాములు, విషపురుగులకు ఆవాసంగా మారాయి. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసి వినియోగంలోకి తీసుకురావాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇళ్ల కేటాయింపుల్ని త్వరితగతిన ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము అందరికి ఓట్లేస్తున్నాం, గెలిపిస్తున్నాం, కానీ మాకు మాత్రం వచ్చింది ఏమీ లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం మారట్లేదు. డబుల్ బెడ్రూమ్లు అంతా దొంగలు వచ్చి ఎట్నుంచి ఎవరు వస్తారో, ఎట్నుంచి ఎదిపోతారో, గుళ్ళకు పోదామన్నా దేనికి పోదామన్నా భయంకరంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా మొర ఆలకిచ్చి డబుల్ బెడ్రూమ్లు పంచాలా. 10 సంవత్సరం అవుతుంది ఇస్తా అంటున్నారు, ఆశ పెడుతున్నారు కానీ ఇస్తలేరు. మేము ఇప్పుడు ఎప్పటిదాకా ఆశ పెట్టుకుని ఉండాలి? మా ఆశ అనేది తీరాలి కదా. వాళ్ళు గెలిపించినాం, మేము గెలిపిస్తే మాకు డబుల్ బెడ్రూమ్ అయినా ఇవ్వాలి కదా. వాళ్ళు ఎన్ని సంవత్సరం ఉండాలి? మేము కిరాయితోని 500 కడుతున్నాం, నీళ్ళకి పైసలు కడుతున్నాం, కూలీ చేసి బతకాలి. ఆ కూలీలో కూడా కిరాయి ఇల్లు కడుతున్నాం. మేము మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మాకు శాంక్షన్ చేయాలి. ఈ అపార్ట్మెంట్ ఎవరికి ఇస్తలేరు. మొత్తం ఇల్లీగల్ వర్క్స్ దీంట్లోనే నడుస్తున్నాయి. దొంగతనం అయిపోయినాయి. మొత్తం డోర్స్, కిటికీలు మొత్తం పోయినాయి. ఏం యాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా. 5 సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వలేరు, ఏం యాక్షన్ కూడా తీసుకుంటలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని లబ్దిదారుల్ని ఎంపిక చేసి ఇళ్లను పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.